వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. విశ్వనటుడు కమల్ హాసన్ రీసెంట్ సినిమా భారతీయుడు 2 జూలై 12న ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య శంకర్ తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కమల్ హాసన్ నటన పరంగా మరోసారి ఇరగదీసినప్పటికీ కథనం, స్క్రీన్ ప్లే చాలా నార్మల్ గా ఉంది అంటూ ఫ్యాన్స్ అందరు కూడా ఫైర్ అయ్యారు. అలానే అనిరుద్ధ్ సంగీతం కూడా పెద్దగా ఏమీ ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. దీంతో సినిమాను వెంటనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రాబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. ఆగస్టు 9న తమిళం సహా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీలలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని కూడా భావిస్తున్నారట. మరి థియేటర్లో జనాలను డిసప్పాయింట్ చేసిన ఈ భారతీయుడు ఓటీటీలో అయినా అదరగొడుతుందేమో మనం చూడాలి. ఇండియన్ 2లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, సముద్రకని వంటి నటీనటులు కీలక పాత్రలో నటించారు. రెడ్ జాయింట్ మూవీస్ కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాకి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా దీన్ని శంకర్ అయితే తీశారు. ఇక్కడే అసలు దెబ్బ తగిలిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. భారతీయుడు సినిమాలోనే కమల్ పోషించిన సేనాపతి పాత్ర వయసు 70 ఏళ్లు పైమాటే. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడని శంకర్ చెప్పారు. దీంతో సేనాపతి వయసు 100 ఏళ్ళకి పైనే. ఇదే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ వయసులో సేనాపతి 6 ప్యాక్ బాడీతో ఎగిరెగిరి ఫైట్లు చేయడం ఆడియన్స్ కి నమ్మేలాగా అనిపించలేదు. పైగా కథనంలో కూడా ఫీల్ లేకపోవడంతో నిరాశపరిచింది. భారతీయుడిలో ఉన్న బలమైన ఎమోషన్స్ ఇందులో ఎక్కడా కూడా మనకు అస్సలు కనిపించలేదు. దీంతో భారతీయుడు 2ని ఆడియన్స్ అస్సలు కూడా పట్టించుకోలేదు. మరోవైపేమో కమల్ హాసన్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు అయిన మణిరత్నంతో థగ్ లైఫ్ అనే సినిమాను చేస్తున్నారు ఆయన. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా అయితే నటిస్తోంది. ఇదే కాకుండా కల్కి 2898 AD పార్ట్ 2 కోసం కమల్ అయితే వెయిట్ చేస్తున్నారు. మొదటి భాగంలో సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ అయితే కనిపించారు. ఉన్నది చాలా తక్కువ సమయమే అయినా కూడా తన ప్రభావం బాగా చూపించారు. రెండో భాగంలో కమల్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.